హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు వ్లాగ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మా అక్కలు అయితే బెంగళూరుకి షిఫ్ట్ అవుతున్నారు కదా, ఆ వీడియో అక్క వాళ్ళు అయితే సామాన్లు మొత్తం తీసుకుని ఈరోజు వెళ్ళిపోతున్నారనమాట. సో అక్క వాళ్ళతో నేను కూడా వెళ్తున్నాను బెంగళూరుకి. చాలా బాధ అనిపిస్తుంది అక్క వాళ్ళు వెళ్ళిపోతుంటే, కానీ తప్పదు కదండి, పిల్లల చదువుల గురించి అయితే వెళ్ళిపోతున్నారనమాట. కానీ అందరం కలిసి ఉండేవాళ్ళము, అందుకే ఇప్పుడు వాళ్ళు దూరంగా వెళ్ళిపోయేసరికి బాధ అనిపించింది అనమాట నాకు కూడా. నేనైతే బాధపడి ఏడ్చేసాను. నేనైతే వాళ్ళు వెళ్ళేటప్పుడు నాకెందుకో చాలా బాధ అనిపించేసింది. అలా కంట్రోల్ చేసుకున్నాను. అది ఏడ్చిందేమి వీడియో అయితే తీయలేదు. సో మిగతా వీడియో అయితే తీసానమాట. సామాన్లన్నీ తీసుకొని వెళ్తున్నాము. అక్కడే ఇంకా బెంగళూరులో ఒక 2 days ఉండి అవన్నీ సర్దుకున్నాక మళ్ళీ వచ్చేస్తానమాట. ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళాలి, అందుకని అవన్నీ సర్దినాక అయితే వచ్చేసి అందరం కలిసి అయితే హైదరాబాద్కి వెళ్తాము. చెప్పాను కదా, మా ఆడబడుచు వాళ్ళ కూతురుది మ్యారేజ్ ఉందనమాట. ఆ మ్యారేజ్ అయిపోయినాక మేమైతే షిఫ్ట్ అవుతామన్నమాట ఇల్లు. ఇదిగోండి అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను మార్నింగ్ రెడీ అయిపోయి. శ్రవంతి కూడా రావాల్సింది కానీ రాలేదనమాట. అదే అమ్మమ్మ చెప్తుందనమాట, అత్త ఊరు వెళ్తుందని చెప్పేసి. సో శ్రవంతి కూడా రాలేదు. మేమైతే ఇంకా వెళ్తున్నామన్నమాట. అందరం వెళ్ళి అక్కడ 2 days ఉండి టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాము, కాకపోతే అవ్వలేదు. సామాన్లు అన్నీ అయితే పెట్టేస్తున్నారనమాట, లారీకి ఎక్కించారు ఫుల్. నేను వచ్చేసరికి అయితే మొత్తం పెట్టేశారండి. ఇంకా కొంచెం కొంచెం సామాన్లు ఉంటే పెడుతున్నారనమాట. సో మేము వెళ్ళిపోతున్నామని చెప్పేసి బాయ్ చెప్తున్నారంట. వాళ్ళు బయటకు వెళ్తున్నారు. మేము కూడా మా దివ్యక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. అక్క వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే వచ్చేసాము. ఇంకా అక్కడేం వీడియో తీయలేదు నేను. వచ్చిన తర్వాత ఇది జ్యూస్ చేయమంది అక్క. ఇంకా మా పైనింటి వాళ్ళు అనమాట, పైనింట్లో ఉంటారు కదా రెంట్కి, ఆ వాళ్ళు సురేఖ అక్క అనేసి వాళ్ళ ఇంట్లో అయితే లంచ్ చేసేసి మేము ఇక్కడ నుండి అయితే బయలుదేరుతాము. జ్యూస్ చేయమంటే ఇంకా చేస్తున్నాను నేను అలాగా. ఇక్కడైతే పిల్లలు కూర్చొని ఆడుకుంటున్నారు. వీళ్ళ ఇంట్లోనే ఇంకా లంచ్ చేసేసి వెళ్తామన్నమాట. ఎందుకంటే వాళ్ళు వంట చేసేసారనమాట. ఎంత వద్దని చెప్పినా కూడా ఎక్కువ వంట చేసేసింది. సో అక్క వాళ్ళ ఇంట్లో అయితే తినేసి అయితే వెళ్తాము. తినేసామండి. తిన్నప్పుడైతే ఏం వీడియో తీయలేదు, అడవిడి అయిపోయిందనమాట. ఎందుకంటే ప్యాకర్స్ ఉన్నారు కదా, వాళ్ళైతే వెళ్ళిపోయారనమాట ముందు. వాళ్ళైతే కాల్ చేస్తున్నారు వెళ్ళిపోయి. అందుకే మేము అడవిడిగా బయలుదేరి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా చాలా బాధ అనిపిస్తుంది అక్క వాళ్ళు వెళ్ళిపోతుంటే. ఇంకేం చేస్తామో అందరూ అయితే చూస్తున్నారనమాట, సొంత ఇల్లు వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనేసి. బెంగళూరు అయితే వెళ్తున్నారు. అందరికీ కూడా ఇంకా చెప్పేసి ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. 10 years అంటే 13 years ఇట్లా అయిపోయింది ఇంట్లో ఉండి. అక్క వాళ్ళు 13 years నుంచి ఇక్కడే ఉన్నారనమాట. ఈ ఇల్లు కట్టి కూడా 13 years అయిపోయింది, అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు. సో అందుకే కొంచెం బాధ అనిపిస్తుంది కదా ఎవరికైనా ఇల్లు వదిలేసి వెళ్ళాలంటే. ఇంకా వెళ్తున్నాం అనమాట. ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి వాళ్ళైతే ఫోన్ చేస్తున్నారు. ఎందుకంటే కీ అయితే ఇచ్చేసాం, కానీ మంచం బోల్ట్లు ఉంటాయి కదా, అవి అయితే మా దగ్గర ఉండిపోయాయి అనమాట. మంచం వాళ్ళే ఫిట్ చేసి వెళ్తారంట, అందుకనే కాల్ చేస్తున్నారనమాట. వచ్చేసామండి మేము ఇంటికి అయితే. వాళ్ళైతే ఇంకా అన్నీ పైన పెట్టేశారనమాట. ప్యాకర్స్ ఉన్నారు కదా, చాలా నీట్గా ప్యాకింగ్ చేశారండి. చాలా బాగా వచ్చేసాయి అనమాట సామాన్లు, ఏమి డ్యామేజ్ కాకుండా చాలా నీట్గా చేశారనమాట. ప్యాకింగ్ మాత్రం చాలా నచ్చింది నాకు, చాలా బాగా చేశారు వాళ్ళైతే. చూడండి వాళ్ళైతే మంచం అయితే ఫిట్ చేస్తున్నారు. మంచం ఫిట్ చేసేసి అయితే వెళ్ళిపోతారు. మేము ఇవన్నీ సర్దుకోవాలి. ఇల్లంతా ఎలా ఉందో చూడండి, గందరగోళంగా ఉందనమాట. పిచ్చెక్కిపోద్ది. ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదు అనమాట, ఎక్కడి నుండి సర్దాలో. నేను అన్నాను, అక్క ఫస్ట్ బట్టలన్నీ సర్దేదాము, తర్వాత కిచెన్కి వెళ్దాము అనేసి అన్నాను. ఇంకా అందుకే ఫస్ట్ బట్టలన్నీ సర్దేస్తాను అనమాట. ఫస్ట్ అక్క బట్టల నుండి అయితే స్టార్ట్ చేసామండి. ఇక్కడ పిల్లలు బాగా అలర్ చేస్తున్నారు. వాళ్ళ సౌండ్ అయితే బాగా డిస్టర్బెన్స్గా ఉంది నాకు కూడా. అది రికార్డ్ అయితే ఏమనుకోవద్దు. ఇంక నేను ఏం చేయలేను. వాళ్ళైతే పక్కన అయితే అరుస్తున్నారు బాగా, వాళ్ళకైతే చెప్పలేమన్నమాట అందుకని. సో ప్రస్తుతానికైతే ఇంక సర్దుతూ ఉన్నామన్నమాట. చాలా ఉన్నాయి చూడండి. ఒక్కొక్క బ్యాగ్ అక్క ఓపెన్ చేసి ఇస్తుంటే నేను సర్దీసి పెడుతున్నాను. మాకైతే బట్టల్స్ అంతా ఎక్కువ ఉంది. బట్టలు సర్దేసరికి అయితే సరిపోద్ది అనమాట. ఇంకా అక్కవే ఇంకా అవ్వలేదనమాట. అక్కవయ్యాక ఇంకా సమ్ము సర్దాలి, మా సహనమ్మవి సర్దాలన్నమాట బట్టలు. వాళ్ళేం పెద్దగా ఉండవు, ఎందుకంటే చిన్న చిన్న టాప్స్ అవే ఉంటాయి కదా, ఈజీగా సర్దే వచ్చి. అక్క శారీస్ ఇవన్నీ ఉండడం వల్ల ఎక్కువైపోయాయి అనమాట. అవన్నీ సర్దేసరికి ఎక్కువ టైం పట్టేసింది. ఇవ్వండి ఇంకా బ్లౌజ్లని సపరేట్గా పెట్టమన్నది అక్క, అందుకనే ఇంకా ఒక కవర్లో ప్యాక్ చేసి పెట్టేద్దాం అక్క అని అన్నాను నేను. ఎందుకంటే అవి మగ్గం వర్క్ బ్లౌజులు కదా, బయట పెట్టకుండా ఒక కవర్లో, జిప్ కవర్లో పెట్టుకుంటే నీట్గా ఉంటాయని చెప్పాను. నెక్స్ట్ ఇప్పుడు చూడండి వీడియో ఎలా ఉంది, ఇల్లంతా చూపిస్తాను.
ఇంకా మా చిన్ను రూమ్లో అయితే బట్టలన్నీ సర్దాలి. మా చిన్ను కూడా చాలా హెల్ప్ చేసిందండి, బట్టలన్నీ ఫోల్డ్ చేసి ఇచ్చిందనమాట. తన బట్టలన్నీ తనే సర్దుకుంటున్నది, కాకపోతే నీటికి పెట్టడం లేదని చెప్పేసి నేను పెట్టాను. ఇల్లు అయితే అలా ఉంది గందరగోళంగా. మాకైతే బాగా ఆకలేస్తుందని చెప్పి ఇంకా టిఫిన్ తెప్పించుకున్నాము. బావ అయితే తీసుకుని వచ్చారనమాట. నేను పూరి చెప్పాను, అక్కేమో దోశ అయితే చెప్పుకుందనమాట. ఇంకా బడా పావు అంట, అదేంటో తెచ్చారు, అదైతే అక్క తింటుంది, నేనైతే తినేసాను అనమాట. ఫస్ట్ అయితే పూరి తింటున్నాను నేను, తర్వాత బడా పావు తిందామని చెప్పేసి సైడ్కి పెట్టానమాట. ఇదిగోండి అదని బడాపావు, అక్క అయితే తింటుందనమాట ప్రస్తుతానికి. అది అందులో ఆలుగడ్డ కూర పెట్టేసి ఇచ్చారు. నెక్స్ట్ ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట. మార్నింగ్ లేచాకనమాట, ఖాళీగా ఉండలేమండి ఇల్లు అలా ఉంటే, ఎంత బిగి సర్దడం అయిపోతే అంత మంచిది అనుకుంటాం అనమాట. అక్క అయితే ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా ఇంక చేస్తూనే ఉందనమాట. నేను కూడా ఇంకా మేమైతే ఇంకా స్టార్ట్ చేస్తాం, మార్నింగ్ బ్రష్ చేయగానే ఇంకా పని అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. మా చిన్న రూమ్లో బట్టలు సర్దేద్దామని చెప్పేసి వచ్చాము. ఫస్ట్ ఈ రూమ్ నుంచి ఒక రూమ్ నుంచి అలాగా సర్దుకొని వెళ్తుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి అన్నదనమాట అక్క ఐడియా ప్రకారంగా ఇంక మేము అలా సర్దుకొని వచ్చాము. ఇంకా చాలా బాగా అయిపోయిందనమాట. 1 డేలో మొత్తం అంత ఎలా ఉందో చూసారు కదా, ముందు రోజు నైట్ అలా ఉన్నది ఇలా సర్దేశామన్నమాట మొత్తమును. ఇంకా కిచెన్ ఐటమ్స్ అయితే ఉన్నాయి, ఇంకా సర్దాలి. ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసామన్నమాట. ఇంకా ఆ ఫ్రిడ్జ్ కూడా కడిగేసి పెట్టేశాను నేను ముందు రోజని. కడిగినవేమో అవి పెట్టాలన్నమాట ఇప్పుడు ఫ్రిడ్జ్లోన. మా పిల్లలకు తుడమని చెప్తే వాళ్ళు ఇంక కొంచెం గలీజ్ చేస్తారు, అందుకే మళ్ళీ నేను తుడిచాను. ఫ్రిడ్జ్ తుడిచేసి మళ్ళీ అవన్నీ పెట్టేశాను అనమాట. కడిగినవి ఉంటాయి కదా, అవన్నీ పెట్టేశాను. అవి అయితే బయట ఎండ తగులుతుంది, ఎండలో పెట్టాను అనమాట. నీట్గా ఆరిపోయాక తీసుకొచ్చి ఫ్రిడ్జ్ దీంట్లో పెట్టేస్తున్నాను అనమాట ఒక్కొక్కటి. ఈ బాల్కనీలో అనమాట, బయట చాలా బాగుందండి. అక్కడ కూడా గిన్నెలు కడుక్కోవడానికి అయితే చాలా బాగుంది, ఈజీ కడుక్కోవచ్చు అనమాట బాల్కనీలో. ఫ్రిడ్జ్ ఇవన్నీ ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టేయాలి ఇప్పుడు. అది పెట్టేస్తే దాని పని అయిపోద్ది, ఒక్కొక్కటి కంప్లీట్ చేసేస్తే అయిపోద్ది అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటున్నాం అనమాట. ఇంకా మార్నింగ్ లెగ్గానే ఇంకా కిచెన్ ఐటమ్స్ అయితే సర్దుతున్నాం ఇప్పుడు. అది పెట్టడం అయితే అయిపోయింది, కిచెన్లో అన్నీ సర్దేస్తున్నాం అనమాట. మా సమ్మమ్మ అయితే ఓపెన్ చేసి ఇస్తుంటే ఒక్కొక్క బ్యాగు మేమైతే పెడుతున్నాము. తను వీడియో తీసింది ఆ టైంలో, అందుకే కనిపించలేదండి, వీడియో తీయమని చెప్పాను నేను, లేదంటే తను కూడా కనిపిస్తుండే. అవన్నీ బ్యాగ్లన్నీ ఓపెన్ చేసి ఒక్కొక్కటి మా చిన్నునే ఇస్తుందనమాట. ఇంకా అవన్నీ పెట్టేయాలి, ఇంకా అవన్నీ ప్యాక్ చేయాలి. పచ్చళ్ళన్నీ ఓపెన్ చేసి పెడుతున్నాను నేను ప్రజెంట్. పచ్చడివన్నీ సపరేట్ బ్యాగ్లో మేము కార్లో వచ్చేటప్పుడైతే తెచ్చాము, అందులో వస్తే ఎక్కడైనా ఒలిగిపోతాయి అని చెప్పి తీసేసామన్నమాట. ప్రస్తుతానికైతే ఇంకా సర్దడం అవుతూనే ఉందన్నమాట. ఇప్పుడైతే తింటున్నాం అనమాట, నైట్కి భోజనం చేస్తున్నాం. ఇప్పుడు ఫుల్ అంతా క్లీన్ అయిపోయింది, మొత్తం అయితే సర్దేసాము. ఇదిగోండి ఇంత చెత్త వచ్చిందనమాట, అన్ని పేపర్లు అన్నీ చెత్త క్లీన్ చేసిన తర్వాత అప్పుడైతే డైరెక్ట్ పెట్టేస్తాము. ఇప్పుడైతే లాస్ట్ ఫినిషింగ్ టచ్ అనమాట, ఫినిషింగ్ టచ్. ఇల్లు వచ్చేస్తే మొత్తం క్లియర్ అయిపోయినట్టే. 1.5 డేలో మొత్తం సర్దేస్తాం. ఎంత టైంకి వచ్చాము? 5 అయ్యింది. 1 స్టార్ట్ చేస్తే 1 డే 7 8 అయిపోద్ది. ఇప్పుడు టైం ఎంత 8 అయిపోద్ది మొత్తం. ప్రస్తుతానికి ఇల్లు అయిపోతున్నాము, చూస్తూ ఉండండి. ఇది వచ్చేసి పని అంతా అయిపోయినాకండి, నైట్ అయితే ఫ్రెష్ అయిపోయి ఇంకా పడుకుంటున్నాం అనమాట. తినేసాం కదా ఆల్రెడీ, ఇంకా మంచిగా స్నానం అవి చేసుకొని ఇంకా పడుకోవడమేని. మా చిన్న అయితే పడుకొని చూడండి, బొమ్మ పట్టుకొని పడుకుంది అనమాట. ఆ బొమ్మ అస్సలు వదలదండి, టెడ్డీ బేర్ అయితే పక్కన వేసుకొని పడుకుంది. మేమైతే కింద పడుకొని ఉన్నాము. ఇంకా బాగా నడుము నొప్పి వస్తుందని ఇంక కిందనే పడుకుంటున్నాక అని చెప్పేసి పడుకున్నాను అనమాట. కింద పడుకుంటే కొంచెం రిలాక్స్గా ఉంటుంది, అందుకే ఇక్కడ పడుకున్నాను. నేను సాత్విక్ అయితే పడుకున్నాము. కార్తీక్ అయితే అక్క వాళ్ళ దగ్గర పడుకుని ఉన్నాడు. ఆఫ్టర్ వీడియో బిఫోర్ వీడియో చూడండి ఎలా ఉందో, ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో చూడండి. అసలు ఎంత నీట్గా సర్దేశామన్నమాట, అన్నీ సర్దడం అయిపోయింది. ఒక్క రోజులో గ్యాప్ లేకుండా అసలు రెస్ట్ లేకుండా చేస్తే ఇట్లా అయిందండి. ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయన్నమాట, ఫిల్టర్ అవి ఫిట్ చేయాలి, తెచ్చారు. ఇంకా ఫిట్ చేయడం అయితే ఇంకా అవ్వలేదు. వాషింగ్ మిషన్ అయితే ఫిట్ చేసేసారు. ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి, అవి కంప్లీట్ అయిపోతే ఇంకా అయిపోయినట్టేని. ఇంకా 1 డేలో చేయడం అంటే అంత ఈజీ కాదనమాట. ఇల్లు షిఫ్ట్ అవ్వడం కూడా అంత ఈజీ కాదండి, చాలా కష్టము. ఇంకా మేము కూడా షిఫ్ట్ అవ్వాలన్నమాట, ఇంకా త్వరలోనే షిఫ్ట్ అవుతాం మేము కూడా. ఇంకా చాలా కష్టపడి సర్దేశామన్నమాట. ఫైనల్లీ ఇలా ఉంది ఇల్లు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇదనమాట. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.